హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తన పరిపాలనలోనే కానీ తన సేవా దృక్పథంలో కానీ ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుగానే ఉంటారు. ఇతర నేతలతో పోల్చుకుంటే తాను ఎప్పుడూ కూడా ఒక మెట్టు ఎదిగే ఉంటారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ గెలిపించిన ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పి కేవలం తను గెలిచిన ఏడాది లోపే 308 కోట్లకు పైగా నిధులు సమీకరించి అక్కడ అభివృద్ధి పనులు అనేవి ఒక్కొక్కటి కూడా చేయించుకురావడం అయితే జరుగుతుంది. దీంతో పాటు చాలా సందర్భాల్లో అక్కడ సీఎంఆర్ఎఫ్ ఫండ్లు అంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ నియోజకవర్గానికే కానీ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంత ఎక్కువగా సీఎంఆర్ఎఫ్ నిధులు అనేవి విడుదల కాలేదు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే మాకు ఎంత కొంత ఆర్థిక సాయం కావాలి, మాకు ఇలా ఆరోగ్యం బాగోలేదు, మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంత ఆర్జీ పెట్టుకుంటే ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైతే ఫండ్ వస్తుందో ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ నాయకులు వచ్చినా కానీ పిఠాపురం చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడా లేదు. కేవలం ఇప్పటికే కూడా దాదాపుగా 2,30,00,000 రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అనేవి పిఠాపురం నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే కింద ఆయన ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నందుకు ఆయనకి నెలకి 2,10,000 రూపాయలు అనేది జీతం రావడం అయితే జరుగుతుంది. ఆ 2,10,000 రూపాయల జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథలు ఎవరెవరున్నారని చెప్పి తమ అధికారులకి తమ నాయకులకి చెప్పి సర్వే చేయించి 42 మందిని కనుగొని ఆ 42 మందికి ఒక్కొక్కరికి కూడా 5,000 రూపాయలు చొప్పున నెల కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి అమ్మమ్మల దగ్గర తాతమ్మల దగ్గర పెరిగి తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఇబ్బందులు పడుతున్న పిల్లలందరినీ కూడా దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలు 53 గ్రామాల పరిధిలో ఉన్న 42 మందిని గుర్తించి వాళ్ళకి నెల కూడా పవన్ కళ్యాణ్ గారికి 1వ తారీఖున 2వ తారీఖున గవర్నమెంట్ నుంచి జీతం ఏదైతే అవుతుందో ఆ జీతాన్ని 42 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున తమ నాయకుల్ని అధికారుల్ని పంపించి నేరుగా స్వయంగా వాళ్ళ చేత్తోనే వాళ్ళు 5,000 రూపాయల చెక్ అనేది వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక రకంగా ఇది చాలా గొప్ప విషయం మనం ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన జీతాన్ని కూడా అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువుల కోసమో వాళ్ళ నిత్యావసరాల కోసం అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చిన జీతాన్ని కూడా ఇలా పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో రీసెంట్గా ఇంకొక ప్రధాన వార్త ఏంటంటే, పాదగయ అని చెప్పి ఏదైతే ఒక ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ అభివృద్ధి కోసం కేవలం 1,58,00,000 రూపాయల నిధులు అనేవి ప్రత్యేకించి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకి శాంక్షన్ చేయించడం అయితే జరిగింది. ఇప్పటికే కూడా పిఠాపురం బస్ స్టాండ్ అని అండ్ రైల్వే స్టేషన్ అని, ఇంకోవైపు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, స్కూల్లో చదువుకునే పిల్లలకి కొన్ని కిట్లు, వాళ్ళకి కంప్యూటర్ ఫెసిలిటీస్ అనే విధంగా ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి కూడా కేవలం వచ్చిన 14 నెలల్లోనే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో పిఠాపురం అనేది ఒక మహర్దశ కింద ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దుదని ఏదైతే చెప్పారో అది ఈరోజు నిజం అవుతుందని మనమైతే చెప్పుకోవాలి. ఏది ఏమైనా సరే తనకు వచ్చిన ప్రతి రూపాయిని కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వచ్చిన జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఖర్చు పెడుతున్నారంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇటువంటి నాయకుడు లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎందుకు ఈ విషయం ఇంత లోతుగా చెప్తున్నామంటే, గతంలో నేను అసలు జీతమే తీసుకోను, ₹1 ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో ఒక ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన ₹1 ముఖ్యమంత్రి అని చెప్పి ఎంతో మంది పేదలను ఏడిపెత్తు వాళ్ళ పొట్టని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల వేల కోట్లు స్కాములు చేసి లాగేయడం అయితే జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన జీతం అనేది ఒక బాధ్యతగా తీసుకుంటాను, ఆ తీసుకున్న దాన్ని వేరొకరికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి అవసరానికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అది నిజం చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇలా పిఠాపురం నియోజకవర్గంలో పలు రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకోవైపు ఆర్థిక సాయాలన్నీ జరుగుతున్నాయి. ఇంకోవైపు ముఖ్యంగా చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో రానంత నిధులు అనేవి కేవలం ఈ ఏడాదిన్నరలోనే దగ్గరగా ఈ ఏడాదిన్నరలోనే 2,30,00,000 వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు అనేవి స్థానికంగా ఉన్న ప్రజలకి ఆర్థిక కష్టాల కోసం అయితే విడుదల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుతో ముఖ్యంగా పిఠాపురం అనేది ఒక గొప్ప నియోజకవర్గం కింద మారుతుంది. ఆయన కూడా పని విధానంలో అంత జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు.